ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా ఏమాత్రం వెనుకండుకు వేయకుండా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకి ఏమేం చేస్తూ ఉన్నాము. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ సారి వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషను ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే, సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనం అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఈ యొక్క రైళ్లు ఈరోజు అనేకమైనటువంటి ట్రైన్స్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయి. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత, మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను చాలా అద్భుతంగా రాబోతూ ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం.